అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? మద్దూరి బిందుమాధవ్ గారు రచించిన 'గృహలక్ష్మి' అనే కథను విందామా? ఉద్యోగరీత్యా అస్సాంలో ఉంటున్న గిరీష్ అమ్మానాన్నను చూసి వెళదామని వచ్చి, అమ్మ ఇంట్లో లేదని తెలిసి ఆశ్చర్యపోయాడు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఈ వయసులో అమ్మ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగింది? ఏ పరిస్థితులు ఆవిడని ఆ వైపు నడిపించాయో? వైవాహిక జీవితాన్ని గురించి, కుటుంబంలో బంధాల గురించి అంత స్పష్టంగా, లోతుగా ఆలోచించే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యం అనిపించింది గిరీష్‌కి. కానీ కారణం చాలా బలమైనది అయి ఉంటుంది అనుకున్నాడు. అంత ముఖ్య విషయం తనకెందుకు తెలియలేదు? కావాలని అమ్మ చెప్పలేదా? ఏమో బుర్ర వేడెక్కిపోతున్నది. అమ్మని కలిస్తే తప్ప ఆ వివరాలు తెలియవు అని మనసులో మదనపడుతున్నాడు గిరీష్. నాన్నగారికి కందిపప్పు వేయించి చేస్తే ఇష్టం. పచ్చిపప్పు తినరు. పప్పులో నంచుకోవడానికి పుల్లగా గోంగూర పులుసో, ఆవకాయో ఇష్టపడతారు. వడియాలు, చల్లమిరపకాయలు ఉండాలి. పెరుగు పులిస్తే తినరు. అందుకే ఏ పూటకి ఆ పూట తోడు పెడతాను. ఏం చేస్తాను రోజు ఉండేదానికి? చచ్చినట్టు చేయాలి అన్నది కమల జనాంతికంగా తనలో తాను అనుకుంటున్నాననుకుని. రోజు అలా చేయాలంటే బొల్లెడు శ్రమ కదమ్మా! ఇంట్లో నలుగురున్నప్పుడు ఒక్కొక్కరికి ఇష్టమైనవి చెయ్యాలంటే ఇల్లాలికి 10 చేతులుండాలి. ఏనుగంత బలం ఉండాలి. అయినా ఇంతమందికి వండి వారుస్తున్నా నీకు జోహార్లు అన్నాడు గిరీష్ అక్కడే కూర్చొని సైన్స్ డ్రాయింగ్ వేసుకుంటున్నవాడిలా తలెత్తి చూసి. మగవారికి కొన్ని అలవాట్లు పెద్దవాళ్ళు చేస్తారో, వాళ్ళకి వాళ్ళే స్వానుభవంతో నేర్చుకుంటారో తెలియదు. కానీ భార్య వచ్చేసరికి అవన్నీ తప్పనిసరి కూర్చుంటాయి. భార్య దగ్గర చనువల్లో అదెందుకు చేయలేదు? ఇలా చేస్తే నాకిష్టం అంటూ స్పష్టంగా చెబుతారు అన్నది కమల. భార్యలు కూడా పెళ్ళైన కొత్తలో ఉండే ఆకర్షణ వలనో, ప్రేమ చొప్పునో వాళ్ళకి ఏదిష్టమో అదే చేస్తూ, వారి మనసు చొరగని పనులు చేస్తూ తెలియకుండానే అది అలవాటుగా మారేట్లు చేస్తారు అన్నాడు. కొన్నేళ్లయ్యాక పిల్లలు పుట్టి, బాధ్యతలు పెరిగి, ఇల్లాలకి వయసు వచ్చి, అశక్తత వల్ల చేయలేక సర్దుకోవలసి వచ్చినప్పుడు మొదలవుతాయి ఘర్షణలు అన్నది కమల. మొన్న క్యాంప్‌కెళ్ళినప్పుడు మా చెల్లింటికి వెళ్ళాను. అది కందిపచ్చడి ఎంత బాగా చేసిందనుకున్నావ్? చిన్నప్పుడు మా అమ్మ చేసినట్టే ఉంది. మనింట్లో నువ్వెప్పుడు కందిపచ్చడి చేయగా గుర్తులేదు. అది భలే పనిమంతురాలు. చిన్నదాన్ని పొగడకూడదు కానీ చిటికెలో అన్నీ చేసేస్తుంది అన్నాడు విశ్వం. కమల భర్త చేతికి కాఫీ గ్లాస్ ఇచ్చి మాట్లాడకుండా ఊరుకుంది. మాట్లాడినా ఉపయోగం ఉండదని తెలుసు కనుక. ఈ మగవారికి ఇంట్లో భార్య ఎంత చేసినా ఒక గుర్తింపు, ప్రశంస ఉండవు. బయటి వాళ్ళు కప్పు కాఫీ ఇచ్చినా అందులో ఏదో ప్రత్యేకత, గొప్పతనం కనిపిస్తాయే అనుకుంది కమల మనసులో. కాఫీ తాగుతూ ఉండగానే ఫోన్ వచ్చింది. బయట బాల్కనీకెళ్ళి అరగంట మాట్లాడొచ్చాడు. ఆఫీస్ నుంచి వస్తూ ఒక జత పంచెలు తేండి. మా మామయ్య ఈ రాత్రికి వస్తున్నాడు. రేపు పొద్దున్నే వెళ్ళిపోతాడు. మనింటికొచ్చి చాలా కాలమైంది అని కమల చెప్పిన మాట పూర్తిగా మరిచిపోయిన విశ్వం కనీసం దాని గురించి ప్రస్తావించకుండా డ్రెస్ వేసుకొని హడావుడిగా బయటికెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు రాత్రి 10ంటికి వచ్చాడు. కమల మేనమామ అప్పటికే భోజనం చేసి పడుకున్నాడు. ఇక అప్పుడు బజారుకెళ్ళి పంచెలు తెచ్చే అవకాశం లేదు కాబట్టి దాని గురించి మాట్లాడడం అనవసరం అని ఊరుకుంది కమల. మరునాడు ఉదయమే కాఫీ తాగి వెళ్లాలని బయలుదేరుతున్న కమల మేనమామని విశ్వం మొహమాటంగా పలకరించి వీడుకోలు చెప్పాడు. ఆయన్నట్టు పంపించిన కమల, రాత్రికి ఎక్కడికెళ్లారు? తిరిగొచ్చేసరికి అంత పొద్దుపోయింది అన్నది. మా చిన్నప్పటి ఫ్రెండ్ చిక్కడపల్లిలో ఉంటారని చెప్పాను కదా. అతనికి అర్జెంటుగా ఏదో అవసరం వచ్చిందని ఫోన్ చేశాడు. వెళ్ళాను. ఏమైంది అన్నాడు. గిరిజ తన ఫ్రెండ్ ఇంటికెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి. రాత్రి లేట్ అవుతుందని మిమ్మల్ని తీసుకెళ్ళమని అడిగింది. నేను మిమ్మల్ని ఆఫీస్ నుంచి వస్తూ మా మామయ్య కోసం పంచెలు తెమ్మన్నాను. మాతో మాట్లాడే తిరుబడి ఉండదు. చెప్పింది గుర్తుండదు. చేయాలన్న బాధ్యత ఉండదు. మీరు మీ ఫ్రెండ్స్ మధ్యలో మేము అనబడే వాళ్ళం అసలు ఉన్నామా? మీ ఫ్రెండ్స్ అవసరాలు మీరు తీరుస్తారు. మరి మా అవసరాలు ఎవరు తీరుస్తారు? అన్నది ఉపయోగం ఉండదు అని తెలిసినా కాస్త గట్టిగా. ఇంట్లో ఉంటే ఇలా నసపెట్టి చంపుతూ ఉంటే చిరాకుగా ఉంటుంది. నన్ను చూస్తేనే నీ మొహాన నవ్వు మాయమవుతుంది. ఎప్పుడు దెప్పుతూ ఉంటావు. ఆ మధ్యన లలిత వాళ్ళ అమ్మాయిని ఎమర్జెన్సీగా హాస్పిటల్లో చేర్చాలని వెళితే అప్పుడు ఇలాగే గొడవ చేశావు. నీ దృష్టిలో ఎవరికి ఉపకారం చేయకూడదు అన్నాడు. బయటి వాళ్ళు నన్ను ఇంద్రుడు, చంద్రుడు అంటారు. ఇంట్లో వాళ్ళకి నేను విలన్ని. అందుకే బయట తిరుగుతాను అన్నాడు. ఆ లలిత కూతురు హాస్పిటల్ అవసరం ముఖ్యమని మీకు అనిపించింది. అదే నాకు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందని తెలిసి సెలవు పెట్టే వీలు లేదని మా తమ్ముడికి ఫోన్ చేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి చేతులు దులిపేసుకుని వెళ్ళారు. బయటి వాళ్ళవి ముఖ్యం, ఎమర్జెన్సీ. ఇంట్లో వాళ్ళది మాత్రం అముఖ్యం అన్నది కమల.
మాటకి మాట చెబుతున్నావు. ఆయన చేయట్లేదు చేయట్లేదని గోలే కానీ మొన్న శనివారం ఆఫీస్ నుంచి వస్తూ డ్రై క్లీనింగ్ షాప్ నుంచి బట్టలు తేలేదా? ఎన్ని చేసినా మీ ఆడవాళ్ళకి తృప్తి ఉండదు అని విసవిసలాడుతూ వెళ్ళాడు. డ్రై క్లీనింగ్‌కి ఇచ్చిన బట్టలు అతనివే. కాన్ఫరెన్స్ ఉందని తెచ్చుకున్నాడు. అది కూడా తనకి ఉపకారమేనన్నమాట అనుకున్నది కమల మనసులో. కమల గారు, మీరు చాలా అదృష్టవంతులండి. మొన్న అలా ఫోన్ చేశానో లేదో ఇలా వచ్చి వాలిపోయాడు మా వాడు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌కెళ్ళి బట్టలు తేవాలని మా ఆవిడ గొడవ చేస్తుంటే విసిగాడిని రమ్మని ఫోన్ చేశాను. వస్తానని చెప్పి వెంటనే వాలిపోయాడు. ఎంతైనా మనుషులంటే ప్రాణం పెట్టేవాడు దొరకటం అదృష్టం అన్నాడు విశ్వం చిక్కడపల్లి ఫ్రెండ్ మురళి ఇంకో మిత్రుడి తాలూకు పెళ్లిలో కలిసి. అవునులేండి. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ, కాని వాళ్ళకి కంచాలోనూ పెట్టేవాళ్ళంటే బయటి వారికి కలిగే అభిప్రాయం ఇదే. మా అదృష్టం గురించే చెప్పాలి. మీలాగే మేము కూడా ఇంకొకరి మీద ఆధారపడి బతకాలే ఏమో! అప్పుడు ఈయన గారి రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంది మనసులో. విశ్వం ఫ్రెండ్స్ ముందు వ్యతిరేకంగా అతని గురించి పైకి అన్న మాట్లాడి ప్రయోజనం ఉండదని తెలిసి. అమ్మా! నాన్నగారి ఫ్రెండ్ చూసావా? ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నారు. మొన్న అత్త వాళ్ళింటికెళ్ళొచ్చి ఆవిడగారు పెట్టిన కంది పచ్చడి గురించి గొప్పగా పొగిడి, మనింట్లో ఎందుకు చేయవు అని అడిగారు. నువ్వు ఆయనకిష్టమని చేసి పెడితే, అది వదిలేసి ఎన్నిసార్లు చింతకాయ పచ్చడి వేసుకు తిన్నారో నాకు గుర్తుంది. ఈ మగవాళ్ళంతా ఇంతేనేమో, ఇంటి చెట్టు మందుకి పనికిరాదు. ఇంట్లో వాళ్ళు లోకువ, బయటి వాళ్ళని ఇచ్చకాలకి ఆకాశానికెత్తిస్తారు అన్నది గిరిజ. ఇంట్లో వాళ్ళు బయటివారిలాగా ముఖప్రీతి మాటలు మాట్లాడరు. అలా మాట్లాడినా కృత్రిమంగా ఉంటుంది. బయటివారు తమ పబ్బం గడుపుకోవడానికి అలా ములగ చెట్టు ఎక్కిస్తారు. పొగడ్తలకి లొంగని మనుషులెవరుంటారు అన్నది కమల. నాన్నగారిలాగా ఉంటే ఈ రోజుల్లో ఆడపిల్లలైతే నోరు మూసుకొని నీలాగా భరించరు. విడాకులు తీసుకుని బయటపడతారు అన్నది గిరిజ. పెద్దగా చదువుకొని పెద్దింటి వారైతే ఇలా బాధ్యతరహితంగా తిరిగే మగవారిని వదిలేసి వేరే వాళ్లతో వెళ్ళిపోతారు. అసలు వివాహేతర సంబంధాలు ఇలాంటి అసంతృప్తుల నుంచే మొదలవుతాయో ఏమో అన్నది. అది మంచి పరిష్కారం అన్నట్టు. వాళ్ళైనా కొంతకాలం బావుంటారు. తర్వాత వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని చూసుకుంటారు అన్నది కమల. సంసారంలో సరిగమలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అవకాశం ఉందని విడాకుల గురించి ఆలోచిస్తున్నారు. ఆడ మగ అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కనుక ఎందుకు భరించాలి అని ఆలోచిస్తున్నారు. ప్రత్యామ్నాయం ఉందని సంతోషిస్తున్నారు. కానీ భార్యాభర్తల మధ్య ఇలాంటి చికాకులు ఉన్నా ఒక స్వతంత్రం, ఒక అలవాటు, అంతర్లీనంగా ఒక హక్కు ఉంటుంది కనుక ఆడవాళ్ళు దాన్ని భరిస్తారు. విసుక్కుంటూనే భర్తలని తన తల్లిలాగా వారి అలవాట్ల నుంచి చక్కదిద్ది దారిలో పెడతారు. అందుకే మన దేశంలో భార్యని గృహలక్ష్మి అన్నారు అన్నది కమల వివరిస్తున్నట్టు. పక్కన ఆఫీస్ పని చేసుకుంటూ తల్లి చెల్లెలి సంభాషణని ఒక చెవిలో ఆలకిస్తున్నాడు గిరీష్. అమ్మా! ఉన్నట్టుండి ఇంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అన్నాడు గిరీష్ అమ్మ భుజం మీద చేయి వేసి నిమురుతూ ఉపోద్ఘాతంగా పక్కనే మంచం మీద కూర్చుంటూ. గుర్తింపు, ప్రశంస, ప్రతిఫలం లేని ఉద్యోగం నువ్వు చేస్తావా? ప్రమోషన్ రూపంలో నీ పనికి గుర్తింపు దొరకలేదనే కదా చేస్తున్న ఉద్యోగంలో అంత సీనియారిటీని వదిలేసి అంత దూరం అస్సాం వెళ్ళావు అన్నది సలోచనగా బయటికి చూస్తూ. ఇప్పుడు నా ఉద్యోగం హోదా గురించి మాట్లాడతావేం అన్నాడు. గృహ విషయంలో ప్రతిఫలం అక్కర్లేదు. కానీ కనీసం గుర్తింపు, ప్రశంస లేని తన సేవలు గృహలక్ష్మి నోరు మూసుకొని ఎంతకాలం చేస్తుంది? మీ పెద్ద బామ్మగారు కూడా ఇలా అలాగే బాధపడి ఉంటుంది. మీ నాన్నగారు మీ పెద్ద తాతగారి పోలికే. పాపం ఆ రోజుల్లో ఆవిడికి అంతకంటే ప్రత్యామ్నాయమూ లేదు. అంత ఆలోచించే తీరుబడి లేదు. ఆవిడికి 10 మంది పిల్లలు, పల్లెటూరి కాపురం, పొయ్యిల మీద వంటలు, పిల్లల పెంపకం, అతిథి మర్యాదలు, కుడితిలో పడ్డ ఎలుకల్లే ఎప్పుడు తన్నుకోవటంలోనే సరిపోయింది. అప్పుడు ఇల్లాలికి ఇల్లే లోకం, వారి సేవలకి గుర్తింపు అవసరం అనే విషయం తెలియని రోజులవి. కాబట్టి ఆవిడ జీవితం అలాగే గడిచిపోయింది. ఇప్పుడు కాలం మారింది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. సరైన గుర్తింపు లేని ఉద్యోగాలు చేయటానికి ఇష్టపడట్లేదు. ఇల్లాలు మాత్రం ఏ అసంతృప్తి వ్యక్తపరచకుండా జీవితాంతం గానుగెద్దెల్లాగా పనిచేయాలని కోరుకోవటం అన్యాయం కదా. ఆడవాళ్ళు చదువుకుంటున్నారు, ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆశ్చర్యంగా చూస్తారు అంది ఊపిరి తీసుకుంటూ. చిన్న, నువ్వైనా ఆడవారిని వారి సేవలని గుర్తించడం నేర్చుకో. అరుణ చేసే ఇంటి పనులను ప్రశంసించడం నేర్చుకో. ఒక చిన్న గుర్తింపు వారికి ఏనుగంత బలాన్నిస్తుందని గుర్తుపెట్టుకో.
జీవితాంతం నీ కష్టం, సుఖం పంచుకుంటూ నీతో కలిసి నడిచే భార్య అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా ఉండొద్దు. ముఖప్రీతికి బయట వారిని పొగిడే భర్త, కంచెం ముందు కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఏం తింటున్నాడో తెలియకుండా భోజనం ముగించి వెళితే ఆ ఇల్లాలికి అవమానంగా ఉంటుంది అని తెలుసుకోలేకపోతే ఎంత చదువుకున్నా నా దృష్టిలో అది సరైన చదువు కాదు అన్నది. నాకు రాను రాను ఒంట్లో ఓపిక తగ్గుతున్నది. గుర్తింపు లేని సేవ చేయలేననిపించింది. ఇక్కడ నాలాంటి వాళ్ళే, నా వయసు వాళ్ళే ఉన్నారు. మంచి, చెడు మాట్లాడుకుంటూ ఉంటే కాలక్షేపంగా ఉంటుంది. శరీర ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని నేను నీకు చెప్పనక్కర్లేదనుకుంటా. అందుకే ఇలా నిర్ణయించుకున్నాను అన్నది. అమ్మ అన్నదానిలో ఒక్క అక్షరం కూడా తప్పని చెప్పలేని స్థితి గిరీష్‌ది. నీకు ఎక్కడ ఆనందంగా ఉంటే అక్కడే ఉండమ్మా. నా దగ్గరికి రావాలనిపించినప్పుడు ఫోన్ చెయ్యమ్మా. వచ్చి తీసుకెళ్తాను. నీ సంతోషం నాకు, చెల్లికి ముఖ్యం అని రేపు మళ్ళీ వస్తానని చెప్పి లేచాడు గిరీష్ తేలికపడ్డ మనసుతో. భర్తలు విశ్వంలా ఉండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇంటి విషయాలు నిష్ఠురంగా ఉంటాయని భరించలేమని ఎన్నాళ్ళు పారిపోతారు? అలా బయట ఇచ్చకాలకి పోకుండా ఇంటి విషయాలు భార్యలతో సమానంగా మోయటం తమకి కూడా సమాన బాధ్యత అని భావించాలి. అవి తమకి భారం కాదని ఎందరు మగవాళ్ళు ఆమోదించగలరు? అలా ఉంటే ఆడవారికి అసహనం, అసంతృప్తి ఉండవు కదా! మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.